బోయిన్పల్లిలో బీజేపీ నిరసన ర్యాలీ. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టుపై తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం భారతీయ జనతా పార్టీ బీజేపీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు మండల అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కామారెడ్డిలో జరిగిన సంఘటన, బాన్స్వాడాలో జరిగిన ఉదంతం, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక రజాక కుటుంబంపై జరిగిన దాడి ఘటనలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం రాజకీయ వైఫల్యాలకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం మరియు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, హక్కులు, పరిరక్షణ మరియు ప్రజాస్వామ్య విలువల కోసం బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అక్రమ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని మండల అధ్యక్షులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, కంభంపల్లి సర్పంచ్ బోగాని అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు సుంకపాక ప్రభు, మెరుపుల గంగాధర్, సారంపల్లి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనకు బదులుగా ప్రజాస్వామ్య విరుద్ధ పరిపాలన చేస్తున్న గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల సమాజం పైన ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలు జరగడము, రీసెంట్గా నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు అభివృద్ధి పైన చర్చకు సిద్ధంగా ఉండండి అని అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిలదీస్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేక వారి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడానికి ముందుకు వచ్చిన తీరని చాలా హేయకరమైన తీరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చర్చలకు తావుండాలి తప్ప గొడవలకు, హింసలకు తావుండొద్దని మరొకసారి తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నారని మీరు భావిస్తే కామారెడ్డిలో జరిగిన ఉదంతం పైన ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖండన కానీ లేదంటే దాని గురించి ఏమాత్రం కూడా వివరణ ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే కేవలం కామారెడ్డే కాదు, కామారెడ్డితో పాటుగా బాన్స్వాడలో జరిగిన ఒక సంఘటన యావత్ తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని చీ కొట్టే విధంగా జరిగింది తప్ప అటువంటి సందేహం లేదని తెలియజేస్తాం. ఎందుకంటే బాన్స్వాడలో ఒక హిందూ మహిళ తనకు స్వేచ్ఛ ఉంది, తనకున్న స్వేచ్ఛ ప్రకారం తను చేస్తున్న కార్యక్రమానికి ఎదుటి వ్యక్తికి అడ్డు కలిగిందని తను భావిస్తే ఇక్కడ ఇది హిందూ రాష్ట్రమా, హిందూ ప్రజలు నివసిస్తున్న దేశమా, లేకపోతే ముస్లిం మతస్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆమెకు స్వేచ్ఛ ఉంది. తన ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్న క్రమంలో ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు దాని చర్చల ద్వారానో శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప ఒక మూకుమ్మడి వాతావరణాన్ని, ఒక యుద్ధ వాతావరణం తరలించే విధంగా అక్కడున్న ముస్లిం వాతావరణం సృష్టిస్తే అక్కడున్న ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించలేదు, దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. అలానే నాగర్ కర్నూలు మనందరికీ తెలుసు, తెలంగాణ హృదయ విధాన ఘటనని సందర్భంగా తెలియజేస్తున్నాము. కులాల కోసమో మతాల కోసమో చెప్తున్న సందర్భం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక కమ్మెలలోని ఒక మల్లన్న ఉత్సవం, మల్లన్న జాతర జరుగుతున్న ఉత్సవంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళ బిడ్డ తను అక్కడ ఉన్న దేవుని దర్శనాల కోసం వెళ్తే అక్కడ మీ కాంగ్రెస్ నాయకుడు దురహంకారంగా ప్రభుత్వం ఉందని ఒక దురహంకారంతో నన్ను అడ్డుకునేటానికి ఎవరు సిద్ధంగా లేని ఒక ఉద్దేశంతో అక్కడ దాడి చేసి అక్కడ ఒక చిన్నారి పసికందు 2 నెలల పసికందు ప్రాణం పోవడానికి ప్రధాన కారకుడు మీ కాంగ్రెస్ నాయకుడు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? దీనిపైన మీ స్పందన ఎందుకు లేదు? అంటే మీరు జాత్యహంకార దాడులు, మీరు మీ రాజకీయ అహంకార దాడులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎందుకు ప్రభుత్వం అనేది ఎందుకోసం ఉంది? ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం కొరకు మీరు పనిచేయాల్సింది పోయి కేవలం మీ నాయకుల కార్యకర్తల కోసమే ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారా? మళ్ళీ తెలియజేస్తున్నాము, కామారెడ్డి ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెట్టారో దానికి మేము సంఘీభావం తెలుపుదామని మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వెళ్తుంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సబబు? ప్రజాస్వామ్యంలో మాకు ఆ స్వేచ్ఛ లేదా, మాకు ఆ హక్కు లేదా? ఒక ఎమ్మెల్యే గారిని సాటి ఎమ్మెల్యే గారు, సాటి సహచర ఎమ్మెల్సీ గారు
మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళడానికి ఈ రాష్ట్రంలో మాకు ఎటువంటి అవకాశం లేదా? ఏ విధమైన మీరు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు? ఏ విధమైన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారు? ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరొకసారి తెలియజేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించే విధంగా ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగిస్తే సంతోషం. లేదు మీరు దాడులు చేస్తాము, మేము యుద్ధ వాతావరణం సృష్టిస్తాము, మేము జాత్యాహంకార దాడులు చేస్తామని నిర్ణయం చేస్తే అంతకు రెట్టింపు సమాధానం తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి మీకు అతి త్వరలో వస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తున్నాము, నాగర్ కర్నూలులో జరిగిన హింస పైన కానీ, బాన్స్వాడ జరిగిన ఉదంత పైన కానీ, కామారెడ్డిలో జరిగిన ఇష్యూ పైన కానీ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా దాన్ని మీరు విచారం వ్యక్తం చేస్తూ అది మీ తప్పుగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుని మీరు భావించి మరి కుటుంబాన్ని ఆ సమాజంలో వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నించాలని తెలియజేస్తున్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంలో ఏమాత్రం వెనకాడబోమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ తెలియజేస్తున్నాము, మేము మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించేంత స్థాయికి మీకు దిగజారదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించే స్థాయికి దిగజారుస్తున్నాయి. వ్యక్తిగతంగా మీరు చేసే కార్యక్రమాలు ఉండొచ్చు, అది మాకు సంబంధం లేదు. కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి ఆ కుర్చీకి మీరు వన్నె తెచ్చే విధంగా మీరు పరిపాలన ఉండాలి తప్ప కేవలం మీ పార్టీ కోసము, మీ వ్యక్తుల కోసము, మీ కాంగ్రెస్ నాయకుల కోసము పరిపాలన చేస్తాము, ప్రజల యొక్క ప్రజాస్వామ్య పరిపాలనను, ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోమంటే ప్రజలే మీకు అతి త్వరలో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారు ఖబర్దార్ మా తరఫున ఏకవచనంతో మిమ్మల్ని సంబోధించే స్థాయికి మీరు దిగొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున కామారెడ్డి ఎమ్మెల్యే గారికి మా సంఘీభావం ప్రకటిస్తున్నాము. అలానే బాన్స్వాడలో జరిగిన ఇష్యూ పైన కూడా మా సంఘీభావం తెలుపుతూ